వరంగల్ జిల్లా భైంసా పట్టణంలో నేటితో వినాయక నవరాత్రులు ముగియనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అయితే మొదటి నుంచి భైంసా సున్నిత ప్రాంతం కావడంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో నిమజ్జన సమయంలో మత కలహాలు జరిగినప్పటికీ గత 2 ఏళ్లుగా భైంసా పట్టణంలో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతంగా నిమజ్జనం జరగడం కోసం జిల్లా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? తదితర అంశాలపై జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నేటితోటి గణేష్ నవరాత్రులు ముగిస్తున్నాయి. ఈరోజు నిమజ్జనం జరుగుతుంటాయి. అయితే తెలంగాణ మొత్తంలో ఉన్న నిమజ్జనానికి భైంసా అనేది ఒక సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ నిమజ్జనాన్ని అందరు దృష్టి కేంద్రీకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ దృష్టి కేంద్రీకరిస్తారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా నడుస్తుంది. ఇక్కడ నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల గారు నిర్వహిస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి మేడం, గత 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేశారు? గత సంవత్సరం కూడా మన భైంసాలో గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా వైభవోపేతంగా జరిగింది. ఈరోజు గణేష్లో మొన్న 2 డేస్ బ్యాక్ ముదోల్లో తానూరులో అయిపోయినాయి. ఇవాళ భైంసాలో ఉంది. భైంసాలో దగ్గర ఒక 200 నుంచి 300 వరకు విగ్రహాలు నిమజ్జనం ఉంది. వీటన్నిటి కోసం కూడా మనం 600 మందితో బందోబస్తు ఏర్పాటు చేశాము. ఒక 100 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా పెట్టించాము రెగ్యులర్ ఉండేదానికంటే కూడా. ఈ సీసీ కెమెరాస్ ద్వారా మనము రెగ్యులర్ మానిటరింగ్ చేస్తాము. అండ్ రూఫ్ టాప్స్ మీద కూడా బందోబస్తు చేశాము. మన శివంగి టీం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికోసము మనము 2 ఏఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, దాంతోపాటు ఒక 600 మంది సిబ్బందితో బందోబస్తు చేస్తుంది. భైంసా పట్టణం అనేది మహారాష్ట్రకు దగ్గర ప్రాంతం. అక్కడ నుంచి అల్లరిముఖలు వచ్చి ఇక్కడ గొడవ చేసే ప్రభావం అని చెప్పేసి ఇక్కడ గతంలో సంఘటన జరిగినాయి తెలుస్తుంది. మరి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు నిఘా పెట్టారు వాళ్ళ మీద? మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. అట్లాంటి ఛాన్స్ ఏం లేదు. మనము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చూస్తే అట్లాంటి ఒక చర్యలు ఏం లేవు. కానీ మా జాగ్రత్తలో మేము ఉండడం కోసం నిఘా పెట్టాము. తర్వాత ఇంటర్ బార్డర్ చెక్ పోస్టులు పెట్టాము. మహారాష్ట్ర బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడంతా లాస్ట్ 10 డేస్ నుంచి చెక్ పోస్టులు నడుస్తుంది. ఆల్మోస్ట్ భైంసా పట్టణం మొత్తం మీ హ్యాండ్ ఓవర్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి భైంసా అంతా కూడా మంచిగా కవర్ చేశాము. టోటల్ అంతా కవర్ అయ్యేలాగా అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడెక్కడైతే గొడవలు జరిగే ఆస్కారం ఉందో అక్కడంతా కూడా ప్రాపర్ బందోబస్తు చేశాము. బ్యారికేడింగ్ చేశాము. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. బైంసాలో, నిర్మల్లో, ఖానాపూర్లో ఏమైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో, మత కల్లోలాలు జరిగే ఛాన్సెస్ ఉన్న ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాస్ అన్నీ కూడా హైదరాబాద్లో ICCCకి అనుసంధానం చేయబడింది. ఇది సీఎం గారు ఆదేశానుసారం ఈ సీసీ కెమెరాస్ అన్నీ కూడా హైదరాబాద్లో మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా మానిటరింగ్ నడుస్తుంది. ఈ భైంసా పట్టణంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అంతే 100 సీసీ కెమెరా ఎక్కువ పెట్టేసి నిఘా నేతలతోటి మా భైంసా కంట్రోల్ అని చెప్పేసి. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, భైంసా.